దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన జీవవాక్యమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ దినం ఆగస్టు 12వ తేదీ, లేఖన భాగము రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 22 నుండి 36 వచనాల్లో దేవుని యొక్క వాగ్దానము 23వ వచనము, మరి అంటుకట్టుటకు మరి ప్రభువు శక్తిమంతుడు, అనగా పడిపోయిన వారిని లేవనెత్తుటకు కట్టుటకు శక్తిమంతుడు. ఇజ్రాయేలు ప్రజలు అవిధేయత వల్ల పడిపోయారు. భవిష్యత్తులో వాళ్ళకి దేవుడు మరి రక్షణ అనేది ఉన్నది, అనగా వాళ్ళందరూ కూడా రక్షించబడటానికి అవకాశము ఉన్నది. అలాగనే లూకాసు సువార్త 22వ అధ్యాయము 31-32 వచనాలలో మరి యేసు ప్రభువారు సీమోను పేతురుతో అంటున్నాడు, సీమోను సీమోను, సాతాను మిమ్మల్ని జల్లెడ పట్టబోతుంది. నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నీ కొరకు నేను వేడుకొనుచున్నాను. అవునండి, పేతురు గారు అన్నిటికీ ముందు ఉంటాడు, నేల మీద నడవాలంటాడు. అలాగనే అవసరమైతే నీ కొరకు ప్రాణం పెడతానంటాడు. కానీ సాతాను నిన్ను వాడుకోబోతుంది. నువ్వు ముమ్మారు అబద్ధం ఆడతావు, కానీ తిరిగి నువ్వు స్థిరపడిన తర్వాత నీవు నీ సహోదరుని కూడా బలపరచు. అవునండి, పేతురు గారు ప్రారంభంలో చాలా బలహీనుడుగా ఉన్నాడు. ఆత్మను, పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్న తర్వాత ఒక బలమైన వ్యక్తిగా తయారయ్యాడు. అవును, నువ్వు నేను కూడా దైవ శక్తితో బలవంతులు కాగలము. మరి కీర్తన 147:5వ చరణములో మన దేవుడు అధిక శక్తిమంతుడు. పడిపోయిన మనల్ని లేవనెత్తగలడు, కుటుంబాలు కట్టగలడు. రాహాబు అనే వేశ్యని దేవుడు కుటుంబస్తురాలుగా చేశాడు. అందులో నుంచే దావీదు గారు రావటం జరిగింది. సమరయ స్త్రీని కూడా సాక్షిగా వాడుకున్నాడు. పడిపోయిన జీవితాలను నిలబెట్టగలిగాడు. 7 దెయ్యాలతో ఉన్న మగ్దలేని మరియను దెయ్యములు వెళ్ళగొట్టి తన శిష్యురాలుగా మరి వెంబడించే స్త్రీగా వాడుకున్నాడు. కనుక నిన్ను నన్ను వాడుకోవటానికి దేవుడు శక్తిమంతుడు. పడిపోయిన నిలబట్టడానికి కూడా శక్తిమంతుడు. ఒప్పుకోవలసిన పాపాన్ని చూసినట్లయితే 30వ వచనం అవిధేయత. అవును, మాట మేరటం, ఆజ్ఞ మేరటం. రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఒక మనుషుని ద్వారా మరి ఈ లోకానికి పాపం వచ్చింది. అతడే ఆదాము గారు. అదే యేసుక్రీస్తు నందు నమ్మకం ఉంచడం ద్వారా నిత్య జీవం వస్తుంది. పాపం వల్ల మరణం వస్తే యేసు ప్రభు ద్వారా నిత్య జీవం వస్తుంది. కనుక మరి అవిధేయత వల్ల ఆదాము ఏమైపోయాడు అంటే, తినొద్దు అని చెప్పి ఆజ్ఞాపించిన పండును తిని వారిరువురు ఆదామవులు శాపానికి గురయ్యారు. దేవుడి దగ్గరలో ఉండి కూడా అవిధేయత ఉంది. దేవుడి మాట మీరి వెళ్తూ ఉంటారు. బైబిల్ ప్రకారంగా మొదటిగా మనం దేవుడి మాటకి లోబడాలి. అలాగనే హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం, నువ్వు వెళ్తున్న స్థానిక సంఘ కాపరికి ఆయన మాట విని వారికి లోబడాలి. అవును, సేవకుడు లేకపోతే రక్షణ నీకు కలగాలన్నా మరి బాప్తిస్మం ఇవ్వాలి కదా, సంఘంలో నిన్ను పెంచాలి కదా. అలాగా మనము ఒక సేవకునికి లోపడటం వల్ల మనము రక్షణలోనికి వచ్చాం. కనుక అవిధేయత లేకుండా విధేయత కలిగి ఉండాలన్నదే దేవుని యొక్క చిత్తం. దయచేసి గుర్తుపెట్టుకోండి, విధేయత చాలా ప్రాముఖ్యము. అవిధేయత మనిషిని అవిశ్వాసంలోకి తీసుకొని వెళ్తుంది. కనుక మరి విధేయత విశ్వాసంలోకి తీసుకువెళ్తుంది. అవును, విధేయత చూపించారు. మొదటిగా కానాను వివాహంలో కూడా ఆ యొక్క పరిచారకులు విధేయతతో నీళ్లతో 6 రాతి బాణలను నింపారు. విధేయతతోనే, విశ్వాసముతోనే
ముంచుకొని వెళ్ళారు నీళ్లు ద్రాక్షరసమని. అవును, మన దేవుడు విశ్వాసము ద్వారా, విధేయత ద్వారా అద్భుతాలు చేస్తాడు. చివరిగా ఆజ్ఞ 25వ వచనం, అన్ని జనులు ప్రవేశం అనగా గుర్తుపెట్టుకోండి, సామెతల గ్రంథం 24వ అధ్యాయంలో మరి నాశనంకు జోగుచున్న వారిని నువ్వు రక్షింపవా అనగా అన్ని జనులు దేవుణ్ణి నమ్మని వాళ్ళని రక్షణలోకి అనగా దేవుళ్ళకి నడిపించటానికి మనను వాడుకుంటాడు. యోధా రాసిన పత్రిక మరి 1వ అధ్యాయం 22వ వచనములో అగ్నిలో నుంచి లాగినట్టుగా కొంతమందిని లాగి రక్షించండి. అందరం రక్షించలేము, కానీ కొద్ది మందినైనా రక్షించగలం. అవును, నీ యొక్క చుట్టూ గమనించినట్టయితే ఏ సేవకుడైనా తను తీసుకున్న తీర్మానం ద్వారా ఒక 50 మందిని 100 మందిని మరి రక్షలోకి నడిపించినప్పుడు వారు ఎంతగానో సంతోషిస్తారు. నీ ద్వారా కొంతమంది రక్షించబడాలన్నదే దేవుని యొక్క చిత్తం అండి. ఇశ్రాయేలు ప్రజలు యేసు ప్రభువారిని గుర్తుపెట్టుకోండి, పిలాతు తన చేతులు కడుక్కుంటూ ఈయన నిరపరాధ రక్తం, నేను మరి ఈ యొక్క రక్తానికి నేను మరి అవిధేయును కాదు, ఎందుకంటే మీరు సిలువకు అప్పచెప్పండి అని అంటున్నారు, నేను నిరపరాధులంటే. వాళ్ళన్నారు ఆయన రక్తం మా మీదను మా పిల్లల మీద ఉండును గాక అన్నారు. అందువల్లనే క్రీస్తు శకం 70వ సంవత్సరంలో మరి యెరూషలేం అనేది పాడు దిబ్బగా తయారైపోయింది. ప్రపంచ దేశాలకు చెదిరిపోయారు. వాళ్ళు తిరిగి మరి కట్టబడి 1948 మే 14లో అటు తర్వాత నుంచి ఒక దేశమై ఇప్పుడు ప్రపంచంలో ఎదుగుతుంది. అయితే ఈలోపు వాళ్ళు స్వార్థ నిమిత్తం మనకి శత్రువులే, కానీ మరి వారు రక్షణకి వచ్చేదాకా మరి మనందరికీ ఈ ప్రవేశం ఉన్నది. అవును, ఈ ప్రవేశం అనేది దేవుడు కృప చూపించాడు. అయితే ఈ యొక్క అన్ని జనులు రక్షలోకి ప్రవేశించాలి అంటే రోమా 16:25 విశ్వాసం, అందరూ విశ్వాసానికి విధేయత చూపించాలని కోరుతున్నాడు. మనము కూడా మరి ఎవరైనా మీరు యేసునందు విశ్వాసం చూపితే విశ్వాసం రక్షణలోకి ప్రవేశించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రభా, నీ వందనాలు, స్తోత్రాలు. ఈ దినం నీ కృపలో, నీ దయ, ఉదయకాలం నీ సన్నిధి మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. అయ్యా, కట్టుటకు నువ్వు శక్తిమంతుడు. ఆయన అవిధేయత లేకుండా ఆయన విధేయతతో విశ్వాసంతో ప్రవేశించే వాళ్ళముగా దయచేయమని అయ్యా, వింటున్న బిడ్డలకి మారు మనసును దయచేయమని, రక్షలోకి నడిపించమని సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడై ఉండును గాక. ఆమెన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.